ఆంధ్రాలో రాబోయే 5 ఏళ్లలో ఖచ్చితంగా జరిగే డెవలప్‌మెంట్. గూగుల్, అదానీ ఇన్ఫ్రా 1,35,000 కోట్లు. రిలయన్స్ డేటా సెంటర్ 1,00,000 కోట్లు. ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఎంత అనేది డిస్క్లోజ్ కాలేదు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ 51,300 కోట్లు. అదానీ హైడ్రో పవర్ 12,297 కోట్లు. నక్కపల్లి డ్రగ్ పార్క్ 11,532 కోట్లు. పెన్సిలిన్ జీ ప్రాజెక్ట్ అన్నటువంటిది $600 మిలియన్ అన్నటువంటిది. ఇట్లాగా ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఎదురైనటువంటి అంశమే అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇవి ఆచరణలోకి వచ్చేటటువంటి సందర్భమే అత్యంత ముఖ్యమైనటువంటిది. వాటిని మనం అమలు చేసేటటువంటి దిశగా అడుగు పెడుతున్నారు. ఇందులో ఇవి కాకుండా ఈ మధ్య రీసెంట్గా ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ 2,508 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ $600 మిలియన్, డిఆర్డిఓ లింక్డ్ క్వాంటమ్ వ్యాలీ ఒకటి, ఏపీ సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ ఒకటి, ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సెంటర్ పాలసీస్ ఒకటి. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయండి. నేషనల్ మీడియా కూడా ప్రొజెక్ట్ చేస్తుంది.